ఒక 40 ఏళ్ల క్రితం ఈ దేవాలయంలో మేము ఉదయం 6:30కి దేవాలయం తెరిచేవాళ్ళం. అమ్మవారికి ఇది బాలభోగం ఇవన్నీ అమ్మవారికి బాలభోగం పెట్టేవాళ్ళం. చక్కగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళం. 9 గంటలకు 10 గంటలకి ఒక 100 మంది 50 మంది వచ్చేవాళ్ళు. 11 గంటలకి నైవేద్యం పెట్టి కట్టేసేవాళ్ళం. 4 గంటలకు తీసేవాళ్ళం. 4 గంటలకు తీసేవాళ్ళం. 7:30కి అసలు ఒక్క పురుగు ఉండేది కాదు ఇక్కడ. ఏంటి ఈ భవానీ దీక్షలు ప్రారంభమైన తర్వాత కొంచెం బాగా పెరిగింది. అమ్మవారికి ఆదాయం బాగా పెరిగింది. మనకి అప్పుడు హుండీలు తెరిచి ఎంత వచ్చేది 6 నెలలకు ఒకసారి హుండీలు తెరిచేవాళ్ళు. 6 నెలలకు 4 నెలలకి హుండీలు తెరిస్తే మహా అయితే ఓ 4-5 లక్షలు వచ్చేది అప్పట్లో. ఏంటి అమ్మవారికి చీరలు కానీ పట్టు చీరలు కానీ మేమే ఇక్కడ షావుకారుల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి దసరాలో పట్టు చీరలు కావాలండి మీ తరపున ఏమనంటే ఇక్కడ 1 టౌన్లో కొంతమంది వైశ్యులు ఉన్నారు. ఈ వెల్లంపల్లి శ్రీనివాసుని వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులు బాగా. వాళ్ళు అమ్మవారికి ఏది కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించేవాళ్ళం మేమంతా. అలాగే మేము వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఈరోజు అమ్మవారికి 100 కోట్లు వస్తుంది. ఈరోజు అమ్మవారికి 100 కోట్లు ఉంది. ఏంటి అలాగే అమ్మవారికి ప్రతినిత్యం 5,000 మందికి అన్నదానం జరుగుతుంది. 5,000 మందికి అన్నదానం జరుగుతుంది.